విమానాశ్రయ ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు, పెట్టుబడిదారుల సహకారం, సమన్వయం లాంటి ప్రక్రియల కోసం సింగిల్ విండో విధానాన్ని అమలు చేయనున్నారు. ఎయిర్ కనెక్టివిటీ విజయవాడ నుంచి కానీ, వైజాగ్ నుంచి కానీ, అట్లా తిరుపతి నుంచి కానీ, మిగిలిన చిన్న ఎయిర్పోర్ట్లు ఉన్న వాటి నుంచి కానీ ఎక్కడికైనా ఈరోజు మార్నింగ్ వెళ్ళి పనులన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి అదే రోజు ఇంటికి రావాలంటే 1-2 సిటీస్ తప్ప మిగిలిన సిటీస్కి లేవు ఆ రకమైన కనెక్టివిటీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ ఏవియేషన్ పాలసీ వల్ల దాదాపు చిన్న చిన్న ఎయిర్పోర్ట్లు కూడా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి నేను నమ్ముతున్నాను. చిన్న ఎయిర్పోర్టు తక్కువ ఖర్చుతో చేయగలిగిన ఎయిర్పోర్ట్ని అట్లా చేసి తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందుతుంది. అట్లాగే రోడ్డు కనెక్టివిటీ, పోర్టు కనెక్టివిటీ, వాటితో పాటు ఎయిర్పోర్ట్లో కార్గో కనెక్టివిటీ కూడా ఇస్తే ఆంధ్రప్రదేశ్ అతి తొందరలో దేశంలో ఒక ముఖ్యమైన భూమిక ఏవియేషన్ రంగంలో తయారవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. గ్లోబల్ ఎయిర్ కార్గో మార్కెట్లో ఏపీ వాటాను 2035 నాటికి ఏకంగా 5% పెంచడమే లక్ష్యంగా ప్రత్యేక కార్గో హబ్లను ఏర్పాటు చేయనున్నారు.